అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇదివరకు మన ఛానల్లో నేను చాలా రకాల వెరైటీ రైసెస్ చేసి చూపించాను. ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ ఇంకొక మంచి అండ్ ఈజీగా చేసుకునే ఒక వెరైటీ రైస్ చేసి చూపించబోతున్నాను. ఇవాళ మనం చూడబోయేది మిరియాల అన్నం. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. మిరియాల అన్నానికి ఫస్ట్ మనం మిరియాలని జీలకర్రని దంచుకోవాలి. సో ఇలాగ నేను ఈ రోట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేస్తున్నాను. దీంతో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. వేసి ఈ రెండింటిని కొంచెం కోర్స్గా మీరు దంచుకోండి. సపోజ్ మీ దగ్గర ఇలాంటి చిన్న రోట్ లేకపోతే మీరు మిక్సర్ జార్లో కూడా వేసుకొని పల్స్ మోడ్లో ఇట్లా మీరు కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను దంచేసాను చూడండి. ఇది మరీ కోర్స్గా లేదు, మరీ ఫైన్ పౌడర్గా కూడా లేదు. సో ఈ కన్సిస్టెన్సీ మీకు కరెక్ట్గా ఉంటుంది అన్నానికి. సో ఇలాగ మీరు ఫ్రెష్గా దంచుకుంటే మీకు అన్నంలో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సపోజ్ మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మిరియాల అన్నం చేస్తాం, మొదలు పెడదాం. మంచి ఒక వైట్ కడాయి కానీ ఒక పెద్ద ప్యాన్ కానీ తీసుకోండి. మీకు ఏది కంఫర్టబుల్ అది తీసుకోండి, ఎందుకంటే మనకి మిక్సింగ్కి కంఫర్టబుల్గా ఉండాలి. దీంట్లో నేను 2 టీ స్పూన్ల నూనె, 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. సో దీంట్లో నేను 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, నెక్స్ట్ దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, దీంతో పాటు కొన్ని జీడిపప్పులు, ఇది కూడా వేసుకుందాం. మీకు ఇది సెపరేట్గా రోస్ట్ చేసి వేసుకోవాలంటే అట్లా కూడా మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఫస్ట్ బాగా రోస్ట్ చేసేద్దాం. నెయ్యి వేసిన వెంటనే మంచి కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఇంగువ వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి బాగా సన్నగా తరిగి వేస్తున్నాను. దీంతో పాటు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి ఇది కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇట్లా మధ్యలో కోసి వేస్తున్నాను. సపోజ్ మీకు వెల్లుల్లి నచ్చకపోతే మీరు అది లేకుండా కూడా ఈ అన్నాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఫ్లేమ్ లోలోనే పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. సో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పొడిని వేసుకోవాలి. నేను ఫస్ట్ 1 టీ స్పూన్ మట్టుకే వేస్తున్నాను. ఫ్లేమ్ లోలోనే ఉంచండి. జస్ట్ లైట్గా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అన్నాన్ని వేసేద్దాం. నేను ఆల్రెడీ కొంచెం అన్నం ఉడికించి ఉంచానన్నమాట. అది మనం యూజువల్గా ఇంట్లో చేసుకునే అన్నమే. దీన్ని రా రైస్ అంటారు, పచ్చి బియ్యం. మీరు అన్నం ఫ్రెష్గా చేసుకోవచ్చు, లేకపోతే లెఫ్ట్ ఓవర్ రైస్ ఏదైనా ఉంటే, అన్నం ఏదైనా మిగిలితే ఏం చెయ్యాలా అన్నంతో అనుకుంటే ఇలాగ రైస్ చేసుకోవచ్చు. అలాగనే ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మిక్స్ చేసేసాను. చేసిన తర్వాత నేను ఇంకొక టీ స్పూన్ మిరియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్లో మీరు రుచి చూసి ఉప్పు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. సో ఇంకా కొంచెం ఉప్పు వేయబోతున్నాను, నాకు కొంచెం తగ్గింది, అందుకనే నేను జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. చూడండి మన మిరియాల అన్నం ఎంత త్వరగా అయిపోయిందో. జస్ట్ ఒక 15 మినిట్స్లో మీరు చేసేసుకోవచ్చు అనమాట. అన్నం ముందుగానే ఉడకపెట్టుకొని ఈ పౌడర్ అంతా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. సో మార్నింగ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలంటే
ఇది చాలా త్వరగా చేసేసేయచ్చు. మన మిరియాలు అన్నం రెడీ అండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఇవాళ నేను ఆలూ ఫ్రైతో వడియాలతో సర్వ్ చేశాను. బట్ నేను ఇప్పుడు ఉట్టి అన్నం తినేది చెప్తా ఎలా ఉందో. నాకు ఈ క్యాష్నట్స్ చాలా ఇష్టం. సో దాంతోపాటు కరివేపాకు వచ్చేసింది. ఇవి పర్వాలా. అద్దునిది. చాలా సింపుల్ అండ్ సటిల్ ఫ్లేవర్స్ అండి. ఆ పెప్పర్ ఫ్లేవర్, ఆ జీలకర్ర ఫ్లేవర్ అంత మైల్డ్గా అంత బాగుందనమాట. సో పిల్లలకి కూడా మీరు ఇది లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వచ్చు. కారమే లేదు. అండ్ నేను ఇవాళ ఆలూ ఫ్రైతో పెట్టాను. బట్ మీరు ఏ సైడ్ డిష్తో అయినా ఇది సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సెలవు. You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.